అందరూ బాగున్నారా? నేను మీ నరసింహారెడ్డి. ఈరోజు మనం గ్రామం పేరండి హరిపురం. హరిపురం గ్రామం రావడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు భీమరాజు. భీమరాజు గారిని కలవటం జరిగింది. గత మన ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటి సార్? ఏ ఏ ప్రభుత్వంలో పేద ప్రజలకి పథకాలు ఎక్కువ అందినాయి, ఏ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు? వైసీపీలో సంతోషంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఈ 2 ఏళ్ళ పాలనలో గొప్ప ఇబ్బందులు, చాలా చాలా ఆందోళన చేస్తున్నారు. ఏ ఊరియా దొరకదు, రైతులకు ఏమీ లేదు సార్. విత్తనాలు కూడా దొరకడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంది పథకాలు ఏమైనా అందుతున్నాయా సార్? సార్. పథకాలు ఏమి అందడం లేదు సార్. రైతు భరోసా కూడా కొంతమందికి పడడం లేదు. రైతు భరోసా ఎవరికి నూటికి నాటికి ఒక్కొక్కరికి పడుతుంది. 5,000 అయింది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి విజయం సాధించబోతుంది మీ అంచనా ప్రకారం? నెక్స్ట్ ఎలక్షన్లోనూ వైఎస్ఆర్ వస్తుంది సార్. కన్ఫామ్గా వస్తుంది అంటారు? కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే ఇబ్బందులు పడి అందరూ మనసులు ఎరక్ట్ అయ్యాయి. అందరికీ ఇది గుణపాఠం చెప్పింది ప్రభుత్వం. గుణపాఠం చెప్పి అందరికీ మనసులతో ఎరక్ట్ పెట్టి మనం ఇప్పటి నుంచే గ్రామ ప్రజలందరికీ కూడా జగనన్న ప్రభుత్వంలో అందినటువంటి పథకాల గురించి వివరిస్తూ మనం ముందుకు వెళ్ళాలండి. ఎలక్షన్స్ టైం తక్కువ ఉంది. అందరినీ గ్రామంలో అందరినీ కలుపుకొని పోయి వైఎస్ఆర్సీపీ విజయం సాధించే విధంగా మనం కృషి చేయాలి. కృషి చేయాలి. జై జగన్. జై జగన్.